హాయ్ అండి, మన అంబ్రెల్లా స్టేస్లోకి ఇంకో కొత్త ప్రాపర్టీ వచ్చేసింది, చూస్తున్నారు కదా. సో ఇదే మన కొత్త ప్రాపర్టీ, ఇది మొయినాబాద్లో ఉందన్నమాట. సో ఇదంతా మనకి లాన్ ఏరియా, ఇది ఎంట్రన్స్, ఇక్కడ కార్లు అవన్నీ పార్క్ చేసుకోవచ్చు. సో మంచిగా గ్రీనరీ అది కూడా ఉందండి. మన ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి పూల్ కనిపిస్తుంది, చూస్తున్నారు పూల్ కూడా ఎంత నీట్గా ఉందో. సో మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద పూల్, మనకి ఒక 4.5 డెప్త్ అలా ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి కూడా మనం మొత్తం లాన్ ఏరియాని, హౌస్ని కవర్ చేద్దాం. సో హౌస్ చూసారు కదా, సో ఇదంతా లాన్ ఏరియా అనమాట. ఇక్కడంతా మ్యాంగో ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో మనం హౌస్ని కూడా ఒకసారి చూసేద్దాం, బయట నుంచి ఎలా ఉందో చూద్దాం, అండ్ దెన్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం, అదంతా కూడా మనం చూసేద్దాం. సో దిస్ ఈజ్ ద వ్యూ, బయట నుంచి మనకి వ్యూ ఇలా ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మీకు ఎంటర్ అయితే మనకి ఇక్కడ హాల్ అను 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ 3 బెడ్రూమ్ ప్రాపర్టీ అండి. సో ఫస్ట్ మనం అయితే హాల్లోంచి చూసేద్దాం ఎట్లుంది ఏంటి అనేది. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్, అండ్ మనకి హాల్ ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ సోఫాస్ అవి ఉన్నాయి హాల్లో, అండ్ టీవీ ఉంది. ఓకే, సో ఇది మన హాల్ ఏరియా, అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా ఉందండి. అండ్ ఇటు పక్కకి అంటే లెఫ్ట్కి మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్కి వచ్చేసరికి మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటి ఎక్స్ట్రా చైర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం మినిమల్ కిచెన్ ఇస్తున్నాం. అంటే ఏంటి, మీకు ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉండదు, ఇక్కడ రెఫ్రిజిరేటర్ ఉంది, అండ్ సమ్ యూటెన్సిల్స్ లైక్ మీకు ఓవెన్ కానీ, రైస్ కుక్కర్ కానీ, కప్స్ అండ్ గ్లాసెస్, కెటిల్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది. చూడండి ఇక్కడ ఉన్న బౌల్స్ అన్ని నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో మీకు ప్లేట్స్, ఎక్స్ట్రా ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆర్వో ఫెసిలిటీ కూడా ఉందండి, సో వాటర్ కూడా ప్రాబ్లం లేదు. సో వీఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద హాల్. ఓకే, ఈ సైడ్ నుంచి ఎలా ఉంది, ఈ యాంగిల్ నుంచి ఎలా ఉందో కూడా నేను మీకు చూపించేస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, సో ఇది మనకి సోఫా ఏరియా, ఇక్కడ మనకి ఏసీ కూడా ఉంది హాల్లో. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఉన్నాయండి, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇవి ఎక్స్ట్రా బెడ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి టీవీ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది కదా, డైనింగ్ ఏరియా పక్కనే ఉంటుంది. సో లెట్స్ ఎంటర్ ఇంటు ద ఫస్ట్ బెడ్రూమ్. సో ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మనకి చూస్తే ఇక్కడ ఏసీ కూడా ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. ఓకే, సో అక్కడ మనకి సౌండ్ బాక్స్ అది కూడా ఉంది, అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ బెడ్రూమ్కి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అది మీకు ఎలా ఉందో కూడా నేను చూపించేస్తాను. సో దిస్ ఈజ్ ద అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ కూడా మనకి గీజర్ ఫెసిలిటీ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బాత్రూమ్. ఓకే, సో నవ్ వీ సీ ద అదర్ 2 బెడ్రూమ్స్. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేసాము, అండ్ అదర్ 2 బెడ్రూమ్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. మధ్యలో మనకి కామన్ బాత్రూమ్. సో లెఫ్ట్కి వెళ్తే సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము. సెకండ్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది చూడండి. దీనికి కూడా మనకి అటాచ్ వాష్రూమ్ అది ఉంది, అండ్ ఏసీ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కూడా చూడండి మీకు ఏసీ కనిపిస్తుంది. ఓకే, సో దీనికి అటాచ్ బాత్రూమ్ ఇలా ఉంటుందన్నమాట. ఈ అటాచ్ బాత్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి ఇక్కడ గీజర్ ఫెసిలిటీ అది ఉంది. ఓకే, సో చూడండి క్లియర్గా, దిస్ ఈజ్ ద సెకండ్ బాత్రూమ్. ఓకే, సో నెక్స్ట్ మనం థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. దీని ఆపోజిట్ సైడ్లోనే ఉంటుంది. సో దీనికి కూడా మనకి ఏసీ ఫెసిలిటీ అది ఉంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్. ఓకే, దీనికి అటాచ్ బాత్రూమ్ లేదు, బట్ మీకు ఇంతకు చెప్పినట్టు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది సెంటర్లో. చూడండి ఇది ఒక్కసారి థర్డ్ బెడ్రూమ్. నెక్స్ట్ దీని సెంటర్లోనే కామన్ బాత్రూమ్ ఉంది, ఇది కూడా చూసేయండి. సో దీనికి కూడా మనకి గీజర్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద కామన్ బాత్రూమ్, అండ్ అగైన్ వీఆర్ గోయింగ్ నౌ బ్యాక్ టు ద హాల్ ఏరియా. సో ఈ వ్యూలో చూసేద్దాం ఎలా ఉందో. దిస్ ఈజ్ ద వ్యూ, అంటే ఈ బెడ్రూమ్స్ నుంచి మనకి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ఒక్కసారి మనకి హాల్ నుంచి బయట వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపించేస్తాను. ఇది ఒక్కసారి చూసేయండి. సో దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ వ్యూ. ఓకే, సో పక్కకు కూడా మనకి ఇంత స్పేస్ ఉంటుంది, అక్కడ మీకు బార్బిక్యూ సెటప్ కూడా ఉంది. ఈ పక్కన కూడా మనకి మంచి లాన్ ఏరియా స్పేస్ అదంతా ఉంది. సో దిస్ ఈజ్ ఎ న్యూ ప్రాపర్టీ అండి అంబ్రెల్లా స్టేస్లో. ఓకే, థ్యాంక్ యూ.